బ్రో హాయ్. హాయ్ బ్రో హాయ్. చాలా రోజులు అయింది కలిసి మనం. యాక్చువల్లీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి 3 days అయిపోతుంది. సో ఎలా అనిపిస్తుంది లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి కంపారిజన్? నా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ వేరే డిఫరెంట్ టాపిక్ కదా, అసలు దీన్ని పోల్చాల్సిన అవసరం లేదు. సో ఈసారి అయితే బిగ్ బాస్ కొద్దిగా స్లోగానే స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చి గ్రాండ్ లాచ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అన్న. అసలు బజ్ క్రియేట్ కాలేదు, అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిందని చాలా మంది డౌట్ వచ్చింది. సో ఎనీవే మన నాని రావడం కానీ, మన రాణా దగ్గుబాటు రావడం కానీ, నివేదిత రావడం కానీ, అనిల్ రావుపూడి సాధ్యంగా లాస్ట్లో వస్తాడు. ఈసారి ఫస్ట్ వచ్చిండు ఏదో చేస్తాడు అనుకున్నా కానీ లాస్ట్కి ఒక అబ్బాయిని తీసుకొని స్విమ్మింగ్ పూల్లో తీసుకొని ఏదో డైలాగ్ చెప్పించి లాస్ట్కి ప్రాంక్ అంటుంటే కొత్తగా ఏముంది రా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవర్రా మీరు అంతా వచ్చిందని నాకైతే నిజంగా తెలుగు బిగ్ బాసా కన్నడ బిగ్ బాస్ నాకు అర్థం కాలేదు. ఆ తెలుగు బిగ్ బాస్ 7 members కన్నడ వాళ్ళు ఉన్నారు. అసలు కన్నడ బిగ్ బాస్ ఏమో అని అనుకున్నా కానీ తెలుగు బిగ్ బాస్ అంట నిజంగా మరి మన తెలుగులో పెట్టుంటే బాగుండని. ఎందుకు చాలామంది ఉన్నారు కదా, కుమార్ అంటే ఉంది, బర్రెలకు ఉంది, మన అయింది అమృత ప్రణయ్ ఉంది, లైక్ మన సాకేత్ ఉన్నాడు, చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మన ఎందుకు వేణుస్వామి ఉన్నారు. ఇట్లా తీసుకుంటే కొద్దిగా బిగ్ బాస్ ఇంకా వేరే లెవెల్ ఉండే ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే ఈసారి అయితే బిగ్ బాస్ అయితే వచ్చిన వెంటనే గొడవ స్టార్ట్ అయినాయి భయ్యా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగమణికంట ఒక అబ్బాయి నిజంగా తను ఏవి చూసినా చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది. టూ ఫ్రాంక్ అరే తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇష్యూ అయింది, వాళ్ళ డాడీ చనిపోయిండు, అది ఉంటే చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత తన రంగులు బయట పడుతుంటే ఈ అమ్మ యూనియేంద్ర బాబు ఈయన పల్లె ప్రశాంత్కి అమ్మ మౌడు లేకుండా అనిపించింది. మీరు చూడాలన్నా నాకు అనిపించింది తను బిగ్ బాస్కి కొంత సెలెక్ట్ అయిన తర్వాత నాకు తెలిసి పల్లె ప్రశాంత్ ఫోన్ చేసినట్టున్నాడు. అన్న నేను బిగ్ బాస్కి పోతున్నా, బిగ్ బాస్కి ఏం చేయాలి, ఎట్లా గెలవాలి అంటే పల్లె ప్రశాంత్ చెప్పినట్టున్నాడు. అరే నువ్వు బిగ్ బాస్కు ప్రజలంతా సింపతి వాడితే గెలుస్తారా అని చెప్పినట్టున్నాడు. అరే తెల్లారు లేచినప్పుడు కాడ నుంచి అదే ఒకటే సింపతి. సపోజ్ అన్న నువ్వు నాకు నా మీద ఏదో రాయేసినావు, నువ్వు నా మీద రాయకపోతే నా మీద రాయకుండా నా బ్యాక్గ్రౌండ్ చాలా బాధగా ఉన్నది, నేను చాలా కష్టపడి వచ్చినా, నేను 3 నెలలు ఇల్లు మూసుకున్నా, ఇక అవన్నీ అవసరం లేదు. బిగ్ బాస్ కూడా నాకు కూడా కష్టం, నీ కష్టం మనం లేం కదా, తను ఉన్నాడు కదా, ఆ అవకాశం వాడుకోకుండా సింపతి వాడుతున్నా నాగమణికంట. సో మీరు చూడన్న బిగ్ బాస్లో చాలా గొడవలు పెడుతున్నా. మొన్న మోసంబి ఒక ఎపిసోడ్ చూసిన, మోసంబి బిగ్ బాస్ అంటే వాళ్ళకి గేమ్స్ ఉండవు అన్న పాపం, కొద్దిగా రిలాక్స్ కోసం మోసంతో గేమ్ ఆడుతుంది. శేఖర్ భాష కానీ బేబక్క కానీ గేమ్స్ ఆడుతుంటే కావాలని వాళ్ళ మోసం ముట్టుకున్నారు, అది గలీజ్ అయిపోయింది, అది తిననియొద్దని కావాలని రెచ్చగొడతారు సోనియాకి. ఆ సోనియా రెచ్చిపోయినట్లుగా తను నిజంగా గొడవ పడ్డది. అక్కడ వదిలేసి అన్న మొన్న నైనిక నిఖిల్ ఏం చేస్తారంటే ఒక చీఫ్ని ఎన్నుకోవాలి, వాళ్ళు నచ్చిన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి వాళ్ళు యశ్మిని ఎన్నుకున్నారు. ఆఫ్రిద్ ఎన్నుకోలేనా ఇట్లా ఆఫ్రిద్ గారు అడుగురా అని అడుగుతారు, అట్లా రెచ్చగొడుతున్నాను కావాలని. అందుకన్నా నిన్న నామినేషన్ నాకు క్రేజీగా అనిపించింది. ఆయన విష్ణుప్రియతో చాలా క్లోజ్గా ఉన్నాను ఇండోర్లో, అదే చాలా బాండింగ్ ఉంది, మంచిగా ఫ్రెండ్షిప్ అయినట్లు అనుకున్నా. కానీ నేను నామినేషన్ వేస్తుంటూ నేను విష్ణుప్రియకి నామినేషన్ వేయాలనుకుంటున్నా. ఎందుకంటే విష్ణుప్రియ నాకు స్టార్టింగ్ వచ్చిన రోజు ఫెమినిస్ట్ అన్నది, ఇంకా తనతో ఉంటే ఇంకా నేను పదాలు వస్తాయో అనే ఉద్దేశంతో తనతో ట్రావెల్ చేసినా అంట. ఇది ఎక్కడ గోలరా సామి అంటే నిజంగా ఇంత ఫేక్ పర్సన్ అంటే ఒకరితో ట్రావెల్ మన చెడు కోసం ట్రావెల్ చేయడం అనేది నేను అసలు ఊహించలేదు. నిజంగా ఇంత ఫేక్ పర్సన్ అనవసరం అన్న ఫీలింగ్ కలిగిందన్న. తను అనుకోదనుకుంటే సోనియా ఆకుల అని ఒక అమ్మాయి వచ్చింది, చూడడానికి చాలా గ్లామర్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆర్జీ సిస్టర్ మన ఆర్జీ సపోర్ట్ ఏమన్నారు కాబట్టి సపోర్ట్ ఏదైనా ఉద్దేశంతో ఉన్నా. లోపలికి వెళ్ళగానే తన సంబంధం లేకుండా గొడవల సంబంధం లేదు నాకు. ఈ నాగమణికంట రెచ్చగొట్టాను మోసం విషయంలో, రెచ్చగొట్టినా ఓకే తినొద్దంటే అయిపోయింది. కావాలని శేఖర్ భాషకు నీకు నచ్చితే తిను, డ్రైనేజ్ వేసుకొని తిను, కింద వాడి తిను మీద అంటే పదాలు వాడాల్సిన అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ తను ఏమంటుంది ఇర్రెస్పెక్టివ్ కానీ ఇర్రెస్పాన్సిబుల్ పదాలు బాగా వాడుతుంది. టు బి ఫ్రాంక్ తనకే రెస్పాన్సిబుల్ లేదు నిజంగా చెప్పాలంటే. మీరు చూడండి మొన్న నైనిక నిఖిల్ ఏం చేస్తారంటే ఒక యశ్మిని ఎన్నుకుంటారు, యశ్మిని ఎందుకు ఎన్నుకున్నావు అని గొడవ పడతారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్నుకుంటే నీకేమవుతుంది అంతగానే. నిన్న నాకు క్రేజీ అనిపించింది నాకు బేబక్కకు స్టార్టింగ్ తన ఏమో కిచెన్ డిపార్ట్మెంట్ బిగ్ బాస్ కిచెన్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఫిక్స్ చేయలేదు, తను బిగ్ బాస్ కిచెన్ కోసం రాలేదు బిగ్ బాస్లకి. తను పప్పు ఉడకలేదని నామినేషన్ వేసింది. చికెన్ ప్రెజర్ కుక్కర్ మీద ప్రెజర్ ఉడుకుంటే తను తప్పేముంది చెప్పు. ఇప్పుడు మన అమ్మలు అక్కలు ఉంటారు, వాళ్ళు 24/7 అని ఉంటారా, పెడతారు వెళ్ళిపోతారు. పప్పు ఉడుపు ఖరాబ్ అయిపోయింది, మాడిపోయింది, అది నేనే తిన్నా అట్లా. నిజంగా నాకు కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. సోనియా కొద్దిగా ఆకుల గేమ్ చేంజ్ మార్చుకుంటే బాగుంటుంది ఫీలింగ్ కలిగింది. సో నాకు మెయిన్ నచ్చిన విషయం చెప్తాను ఈసారి బిగ్ బాస్ నాకు బాగా నచ్చింది అంటే శేఖర్ భాష. తను రాజస్థాన్ లావణ విషయంలో చాలా మంచి రెస్పాండ్ అయ్యాడు, సపోర్ట్ ఇచ్చిండు, తను మంచిగా తిరగదు సపోర్ట్ ఇచ్చిండు. నేను అనుకున్నా అరే మంచిగా ఉందని అనుకున్నా. టూ ఫ్రెండ్ సర్ప్రైజ్ అయినా బిగ్ బాస్ తను వస్తాడా రావడానికి సర్ప్రైజ్ అయినా. ఇక్కడ నేను చాలా మంది రివ్యూ చెప్పినా, నేను తను రాడు అనుకున్నా కానీ అసలు రాగానే సర్ప్రైజ్ అయినా. అంటే బిగ్ బాస్ కావాల్సింది తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, సహనం ఉండాలి, చెప్పేసుకుని పట్టినా పడాలి కాబట్టి షేర్ బాస్ తీసుకున్నా. సో తన లైఫ్ మన సంబంధం కానీ బిగ్ బాస్ పోయిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేస్తాం, ఏం నవ్విస్తున్నా అంటే మీరు చూడండి బిగ్ బాస్లో ఒక్కగానే బేబక్ అంటది ఈ బటర్ఫ్లై వ్యూ బాగుందా, బెడ్ వ్యూ బాగుందా అని అంటే లేదాక నాకు ఐ లవ్ యూని బాగా నచ్చింది అంటే ఈ వ్యూ నచ్చింది అంటే వ్యూకి అంటే ఈయన మైండ్ సెట్ డిఫరెంట్. అంటే జాతి రత్నాలకు అమ్మ మొగుడు అనిపించింది అనమాట. అంటే క్యాష్ అంత దాటిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంతేందుకు ఆనియన్ ఉంటుందా, ఆనియన్కి అపోజిట్ వాడు ఏంది ఆనిస్తా అంట. అవ్వా ఈ కామెడీ నాకు మామూలు నవ్వరాలేదు. ఇంకంటే ప్రేరణ అంటుందన్న మనం ఇప్పుడు సార్ స్పిరిట్ కొట్లాడాలి, స్పిరిట్ ఉండాలంటే అవును నేను కూడా స్పిరిట్ వేసుకోవాలి, హాస్పిటల్కి పోవాలంటాడు. అవ్వ చాలా కామెడీ చేస్తాడు. ఇంకోటి నాకు బాగా నచ్చింది డైలాగు, నా అట్లా ఉంటుందని కూడా నాకు తెలియదు.
ఈరోజు పేరెంట్ అంటే ఈరోజు ఏం వండుకుందామంటే ఒక 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 ఆమెకి 5 మంది భర్తలు ఉంటారు, ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంట. ఒక 6 ఉంటే చపాతి చపాతి వండుకున్నాం అంటారు. అంటే చపాతీని పదం వాడడం కోసం ద్రౌపది దగ్గర తీసుకెళ్ళానమాట. అంత వెల్ మెచ్యూర్డ్ మైండ్ కానీ అంత టాలెంటెడ్ పర్సన్ కానీ నేను చూడలేదు. నిజంగా చాలా బాగా అనిపించింది. తను ఇలాగ గేమ్ ఆడితే మాత్రం 100% ఎటువంటి డోకా లేకుండా టాప్ 5కి వెళ్ళిపోతాడు. నాకు నమ్మకం ఉంది. శేఖర్ భాష కానీ మన ఇంకో బేబక్ అన్న కానీ బిగ్ బాస్కి ఎంట్రీ కాగానే అసలు మన ఏంది అతను ఏజ్ మర్చిపోయి నాగార్జునకే సార్ మీరు నాకు కన్నడ పెట్టి కానీ చూడకండి సార్, మీరు చూస్తే నేను సముద్రంలో కొట్టుకుపోతాను సార్. అరే చాలా కామెడీ జనరేట్ చేశాను. నాకు చాలా నవ్వించింది తను కానీ మన మన ఏంది అబ్బాయి నవీన్ కూడా సిద్దిపేట నుంచి వచ్చాడు, చాలా కష్టపడుతుండు, చాలా కామెడీ జనరేట్ చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే నాకు చాలా బాగా అనిపించింది. విష్ణుప్రియ కూడా తన కొంత రిలాక్స్ అయితే నాకు బిగ్ బాస్ టూర్కి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఏం కష్టపడతలే కానీ అక్కడక్కడ పోరాడుతుంది. తను చెప్తాను నాకు నమ్మకం ఉంది. ఇప్పుడున్న సెలబ్రిటీలో బిగ్ బాస్లో తను ఒక్కతే మెయిన్ సెలబ్రిటీ. తనకి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తారు. తను ఎటువంటి కష్టం పడకుండా జస్ట్ కాల్ మీద కాల్ వేసుకుండా తను టాప్ 5కి వెళ్ళిపోతుంది అన్న. నాకు నమ్మకం ఉంది తను ఇంకొద్ది కష్టపడితే బిగ్ బాస్ మంచిగా రన్ అయితే ఫీలింగ్ ఉంది. మన అబ్బాయి ఇంకో నిఖిల్ కూడా తన లీడర్షిప్ క్వాలిటీ చాలా బాగున్నాయి. తను లీడర్షిప్ బాగా చేస్తుండో. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే నిఖిల్ నైన్కి ఒక ఎన్నుకోవాలి. అఫ్రీది చాలా కష్టపడి అఫ్రీదికి ఇస్తారేమో అనుకున్నా కానీ వాళ్ళు యశ్మిని ఎన్నుకున్నారు. అంతే స్టార్ మ్యాక్ ఎంకరేజ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో చూద్దాం. నాకదే నైన్కి అమ్మాయి చిన్నగా ఉంది కానీ ఫైర్ చాలా ఉంది తన లోపల. లవ్ ట్రాక్ నడుపుతుంది కదా, లవ్ ట్రాక్ తనే కోరుకుంటుంది నన్ను ప్రపోజ్ చేయొచ్చు కదా, నన్ను లవ్ చేయొచ్చు కదా. అంటే తను ఏమనుకుందంటే అప్పుడు మన రాహుల్ సిప్లిగంజ్ మన జరిగిందా తర్వాత అభిజిత్ హారిక అట్లా జరిగినాయి కదా, అట్లా చేసాం కొద్దిగా ముందుకు వెళ్తామేమో అన్నట్టుగా. అంతే లాస్ట్ టైం రతిక పల్లవి ప్రశ్న జరిగింది కదా, ఆ రకంగా కొద్దిగా ముందుకు వెళ్దాం అనుకుంటే కానీ ఆ స్ట్రాటజీ మాకు బోరు కొట్టేసింది. చూద్దాం ఏం జరుగుతుంది. నేనైతే వీళ్ళు నాకైతే బాగా నచ్చింది అంటే విష్ణుప్రియ బాగుంది, అభయ్ నవీన్ కూడా చాలా బాగా ఆడుతుండు, తన పేరు శేఖర్ భాష బాగా ఆడుతుంది, బేబాక బాగా ఆడుతుంది, నైనిక బాగా ఆడుతుంది. సో నాకు నచ్చిన వాళ్ళంటే మేము చెప్పాలంటే మన నాగమణికంట కానీ సోనియా కానీ కిరాక్ సీత తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. తను ఎంత బోల్డ్ ఉంటుందన్న బేబీ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది, 7 Artsలో చాలా బాగుంది. తను అదే బోల్డ్నెస్తో ఉంటే మాత్రం బిగ్ బాస్ టాప్ 5కి వెళ్ళే క్యాండిడేట్. తన సంబంధాల విషయాలు ఇన్వాల్వ్ కావడం, పృథ్వీరాజ్ బేబా కిషోర్ ఇన్వాల్వ్ కావడం కానీ కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఎనివే తన గేమ్ స్ట్రాటజీ మార్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూద్దాం. సీజన్ 7 వరకు కెప్టెన్స్ అనేది నడిచింది కదా. సో ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ఓన్లీ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా దీనివల్ల ఏమైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటవా? చూడు అన్న నువ్వు అన్నట్టు కదా లాస్ట్ టైం క్యాప్టెన్స్ లేదు, క్యాప్టెన్స్ పదం మార్చి చీఫ్ పెట్టారు అంతే. అప్పుడు నువ్వు అక్కడ క్యాప్టెన్స్ అనేది ఇమ్యూనిటీ ఉంటుంది, ఈసారి కూడా ఇమ్యూనిటీ ఉంది. సో ఇప్పుడు ముగ్గురికి ఇమ్యూనిటీ ఉన్నట్లే కదా, ముగ్గురు నామినేషన్ లేరు కదా. సో వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ ఉన్నారు, పేరు మార్చారు అంతే. కానీ క్యాప్టెన్స్ అయితే అలాగే కంటిన్యూ అయితే అప్పుడు ఒకరు ఉంటుంటే ముగ్గురు క్యాప్టెన్లు అయ్యారు అంతే. కొత్తగా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు బియ్యం రేషన్ ఇయ్యమన్నారు, ప్రైజ్ మనీ ఇవ్వమన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను కూడా బిగ్ బాస్ ఈగర్లో వెయిట్ చేస్తున్నా. సో నా రిక్వెస్ట్ దయచేసి వైల్డ్ కార్డ్ ఎంటర్ క్యాండిడేట్స్ మార్చండి, కంటెస్టెంట్లను పెట్టండి, బర్లేకం పెట్టండి, మన కుమార్ అంటే పెట్టండి, వేణుసార్ని పెట్టండి, వీలైతే నన్ను పెట్టండి. దయచేసి మంచి కంటెస్ట్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట ఫస్ట్ వీక్లో? నాగమణికంట నమ్మో సింపతి స్టార్, రియల్ స్టార్, సింపతికి మించిపోయాడు. తనని తీసేస్తే బాగుంటుంది, బిగ్ బాస్ బాగుంటుంది. రెచ్చగొడుతున్నాడు, సింపతికి ఏం చేస్తున్నాడు, ఎవరితో కలవట్లేదు, ఏమన్నా అంటే నా ఫ్యామిలీ బాగలేదు, నేను 3 నెలలు తలుపు మూసుకున్నా. ఎవరికి అన్న నీ కష్టాలు నా కష్టాలు ఉన్నాయి, అందరి కష్టాలు ఉన్నాయి అన్న. నువ్వు బిగ్ బాస్కి సాధించాలి కానీ నువ్వు ఆడపోయి బిగ్ బాస్ ముందు ఏడ్చుకుంటూ చూసంటే నాకు మరీ కామెడీ అనిపించింది. దయచేసి ఆయన ఒక్కసారి ఒక నమ్మి మోసపోయినామన్న సింపతి స్టార్. తను గెలిచిన తర్వాత బిగ్ బాస్ కాన్ చేస్తాడంటే నన్ను ఇప్పుడు సీఎం చేయను అంటాడు. ఆ సింపతితో సీఎం కూడా చేసేయాలి ఇప్పుడు ఇక. సో దయచేసి ఆ సింపతి వర్కౌట్ అవ్వవు. దయచేసి ప్రజలారా ఈ సింపతి బంద్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటాం. నాగార్జున గారు వచ్చే గేమ్ ఇంకా చేంజ్ అయ్యి కొంచెం బజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటవా? అవునా నిజంగా నాగార్జున సాటర్డే వచ్చే వాళ్ళకి వాళ్ళ తప్పులు ఇప్పుడు చెప్తారు కానీ నాగమణికంట దయచేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఆయనకు చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.